హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మన లాస్ట్ వీడియోకి కంటిన్యూటీ వీడియో అనేది చెప్పొచ్చు. మనం లాస్ట్ వీడియోలో ఓల్డ్ 18650 బ్యాటరీస్ని ఎలా రికవర్ చేయాలనేది ఒక డీటెయిల్ వీడియో అయితే చేసా. ఆ వీడియో కనుక మీరు మిస్ అయ్యింటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, లేదంటే మీకు ఇక్కడ ఐకార్డ్స్లో కూడా చదువుతుంటుంది. అక్కడికి వెళ్ళి ఒకసారి వీడియోని అయితే చెక్ చేయండి. చాలా మంచి వీడియో అనమాట. ఆ వీడియోని అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఆ వీడియోకి ఇది కంటిన్యూటీ వీడియో అనేది చెప్పొచ్చు. ఈ వీడియోలో మనం ఆ బ్యాటరీస్ అన్నింటినీ ఛార్జ్ చేయడానికి ఒక ఛార్జర్ని అయితే రెడీ చేయబోతున్నాం అనమాట. చూపిస్తాగండి, గాబరపడద్దు. ఇదే ఆ ఛార్జర్ అయితే. నేను ఫస్ట్ ఒక 15 బ్యాటరీస్ని అయితే ఛార్జ్ చేసా. అవన్నీ ప్రాపర్గా సేఫ్గా మంచి వోల్టేజ్తోనైతే ఛార్జ్ చేయనమాట. ప్రాపర్గా ఛార్జ్ అయ్యి మళ్ళీ ఇంకా సెకండ్ సారి ఇంకొక 15 బ్యాటరీస్ని అయితే ఛార్జ్ చేసా. అదే అంటే మనం ఒకసారి ఛార్జ్ చేస్తే మనకు తెలియదు కాబట్టి 2 సార్లు ఛార్జ్ చేసా. ఇవి కూడా మనకి చాలా నీట్గా ఛార్జ్ చేయాలన్నమాట. అంటే ఈ ఛార్జర్ బాగా పనిచేస్తుంది. ఈ ఛార్జర్ని ఎలా రెడీ చేయాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక 6 పీసెస్ ఆఫ్ బ్యాటరీ హోల్డర్స్ని అయితే తీసుకున్నా. ఇవి 12 వోల్ట్ సిరీస్లో ఉండే బ్యాటరీ హోల్డర్స్ కాబట్టి మనకి డైరెక్ట్ 12 వోల్ట్ అవుట్పుట్ వచ్చే ఒక 2 వైర్స్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం కట్ చేసి రిమూవ్ చేసుకోవాలి. అలానే ఆ హోల్డర్లో ఎటువంటి చిన్న వైర్ పీస్ లేకుండా ప్రాపర్గా కట్ చేసి ఆ హోల్డర్ని అయితే క్లీన్ చేసుకోండి. ఆ హోల్డర్లో మనకి ఫస్ట్ బ్యాటరీలో నెగిటివ్ వచ్చేసి 0 వోల్ట్, అదే బ్యాటరీలో పాజిటివ్ వచ్చేసి 4 వోల్ట్, ఆ సెకండ్ బ్యాటరీలో పాజిటివ్ వచ్చేసి 8 వోల్ట్, ఆ థర్డ్ బ్యాటరీలో పాజిటివ్ వచ్చేసి 12 వోల్ట్ అన్నమాట. ఈ విధంగా మనం BMS కి అయితే కనెక్ట్ చేయాలి. ఆ హోల్డర్స్ లో బ్యాటరీస్ ని వేసుకున్నా. ఇప్పుడు మల్టీమీటర్ ని పెట్టి మీకు ప్రాపర్ వోల్టేజ్ తో చూపిస్తా. ఫస్ట్ బ్యాటరీకి మనకి 3.7 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. సెకండ్ బ్యాటరీ పాజిటివ్ దగ్గర 7.5 వోల్ట్, థర్డ్ బ్యాటరీ పాజిటివ్ దగ్గర 11.4 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఆ బ్యాటరీస్ ఏవి ఫుల్ ఛార్జ్ లో లేవు, అందుకే అలా చూపించింది. మనం రీసెంట్ గా తెప్పించిన ఆ 4 కలర్ వైర్స్ ని ఈ వీడియోలో యూజ్ చేస్తున్నా. మనకి ఆ BMS లో 0 వోల్ట్ అని, 4 వోల్ట్ అని, 8 వోల్ట్ అని, 12 వోల్ట్ అని 4 డిఫరెంట్ వోల్టేజెస్ ఉన్నాయి కాబట్టి నేను 4 డిఫరెంట్ కలర్స్ ని అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోద్ది అనమాట డిఫరెంట్ కలర్ వైర్స్ ని యూజ్ చేస్తే. వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నా. టైం ల్యాప్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. దీన్ని మాత్రం కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట. ముందే చెప్పేస్తున్నా. ఆ లెడ్ ని మనం అప్లై చేసేటప్పుడు ఆ సోల్డరింగ్ ఐరన్ ని కొంచెమైనా ఎక్కువసేపు పెట్టినట్లయితే ఆ ప్లాస్టిక్ కరిగి ఆ పిన్ ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం టైం తీసుకొని ఈ పని అయితే జాగ్రత్తగా చేయండి. ఇక్కడ ఒక సెట్ ఆఫ్ 3 హోల్డర్స్ ని అయితే ప్యారలల్ లో కనెక్ట్ చేసుకున్నా. వైరింగ్ కూడా కంప్లీట్ చేసేసా. అలానే ఇంకొక సెట్ ఆఫ్ 2 హోల్డర్స్ ని కూడా ప్యారలల్ లో కనెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ నేను 3 సెట్స్ అనుకున్నా, కానీ నేను దానికి లెడ్ అప్లై చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా హీట్ అయిపోయి ఆ పిన్ అనేది మెల్ట్ అయిపోయి ఊడిపోయింది అన్నమాట. దానిపై ఎక్కువసేపు సోల్డరింగ్ ని పెట్టేస్తే ఫస్టే మీకు చెప్పా ఆ పిన్ ఊడిపోద్దని. అదే నాకు జరిగింది. అందుకే ఈ 2 సెట్స్ తోని మేనేజ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్లేవుడ్ షీట్ తీసుకొని ఆ హోల్డర్స్ అన్నిటిని ఆ షీట్ పై ప్రాపర్ గా సెట్ చేసి హాట్ గ్లూ యూజ్ చేసి అటాచ్ చేసేయడమే. నెక్స్ట్ ఒక 12 వోల్ట్ 20 ఆంపియర్ 3S BMS ని అయితే యూజ్ చేస్తున్నా. ఆ BMS ని కూడా ఆ ప్లేవుడ్ షీట్ పై కరెక్ట్ గా సెట్ చేసి స్టిక్ చేసేస్తున్నా. ఆ ఫిమేల్ పిన్ పాజిటివ్ నెగిటివ్ ని ఆ BMS అవుట్పుట్ పాజిటివ్ నెగిటివ్ కి కనెక్ట్ చేసి సైడ్ కి స్టిక్ చేసేస్తున్నా. ఆ బ్యాటరీస్ ని ఛార్జ్ పెట్టే ముందు దానిలో ఎంత ఛార్జ్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఆ గ్రీన్ కలర్ బ్యాటరీకి అయితే 3.6 వోల్ట్ ఛార్జింగ్ ఉందన్నమాట. అలానే ఈ బ్లూ కలర్ బ్యాటరీస్ కి 3.7 వోల్ట్ అయితే ఛార్జింగ్ ఉంది. ఇప్పుడు ఆ వైలెట్ కలర్ బ్యాటరీస్ కి చూద్దాం. దీనికైతే మనకి 3.6 వోల్ట్ ఛార్జింగ్ ఉంది. వీటిని అయితే ఇప్పుడు ఛార్జింగ్ పెడదాం. ఇప్పుడు ఆ 15 బ్యాటరీస్ ని ఒక్కొక్కటిగా ఆ హోల్డర్స్ లో సెట్ చేసుకుందాం. ఇవి సిరీస్ హోల్డర్స్ కాబట్టి మనం ఆ బ్యాటరీస్ ని ఆ హోల్డర్స్ లో పెట్టే ముందు పాజిటివ్ నెగిటివ్ ని కరెక్ట్ గా చూసి పెట్టండి. కొంచెం తేడా అయినా BMS ఎగిరిపోద్ది అన్నమాట. జాగ్రత్త.
వీటిని ఛార్జ్ చేయడానికి నేను 12 వోల్ట్ 1 ఆంప్ అడాప్టర్ ని యూజ్ చేస్తున్నా. 2 ఆంప్ అయినా ఓకే. ఆ మెయిల్ పిన్ ని ఫిమేల్ పిన్ లో పెట్టినట్లయితే ఛార్జింగ్ స్టార్ట్ అవుద్ది అన్నమాట. ఛార్జింగ్ ఇన్పుట్ ఇచ్చాం కదా, వోల్ట్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. చూడొచ్చు అక్కడ 11.11 వోల్ట్ అని చూపించింది. అంటే మన బ్యాటరీస్ అయితే ఛార్జ్ అవుతున్నాయి. వీటిని ఇదే విధంగా ఒక 3 అవర్స్ అయితే ఛార్జింగ్ పెట్టాలి. దగ్గర 3 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ మెయిల్ పిన్ ని రిమూవ్ చేసి మల్టీమీటర్ తో వోల్టేజ్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఆ BMS అవుట్పుట్ దగ్గర 2 ప్రోబ్స్ ని పెట్టి చెక్ చేద్దాం. చూడొచ్చు మనకు అక్కడ 12.09 వోల్ట్ షో అయింది. ఇప్పుడు పర్టికులర్ గా సింగిల్ సెట్ నుంచి ఒక్కొక్క బ్యాటరీని రిమూవ్ చేసి వోల్టేజ్ ఎంత ఛార్జ్ అయిందో చెక్ చేద్దాం. ఆ ఫస్ట్ సెట్ బ్యాటరీకి వచ్చేసి 4.02 వోల్ట్ అయితే ఛార్జ్ అయి ఉందన్నమాట. ఆ మిగిలిన 2 బ్యాటరీలు కూడా అలానే ఛార్జ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఆ ఫిఫ్త్ సెట్ బ్యాటరీని రిమూవ్ చేసా, దీన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. సేమ్ వోల్టేజే 4.02 వోల్టే ఇది కూడా ఛార్జ్ అయింది అనమాట. మీరు ఇంకోటి అడగొచ్చు, బ్రో అన్ని సెట్స్ నుంచి మిడ్ బ్యాటరీని ఎందుకు రిమూవ్ చేస్తున్నామని. అది నాకు కొంచెం రిమూవ్ చేయడానికి ఈజీగా ఉందన్నమాట. ఈ థర్డ్ సెట్ కూడా మనకి సేమ్ అలానే ఛార్జ్ అయింది, 4.02 వోల్టే. ఆ మిగిలిన ఫోర్త్ సెట్ ఇంకా అలానే ఫిఫ్త్ సెట్ బ్యాటరీస్ కూడా సేమ్ ఛార్జ్ అయ్యాయి అనుకుంటున్నా. ఈ ఫోర్త్ సెట్ బ్యాటరీస్ అయితే 4.02 వోల్టే సేమ్ ఛార్జ్ అయ్యాయి. ఇప్పుడు లాస్ట్ ఆ మిగిలిన ఫిఫ్త్ సెట్ ని కూడా చెక్ చేసేద్దాం. చూడొచ్చు ఇది కూడా మనకి సేమ్ అలానే ఛార్జ్ అయింది. మనం BMS పెట్టడం వల్ల ఇవన్నీ ప్రాపర్ గా ఛార్జ్ అయ్యాయి అన్నమాట. సూపర్ నీట్ గా ఛార్జ్ అవుతున్నాయి. ఈ సెట్ ఆఫ్ 15 బ్యాటరీస్ అయితే ప్రాపర్ గా ఛార్జ్ అయ్యాయి. ఈ బ్యాటరీస్ అన్నిటిని రిమూవ్ చేసి నెక్స్ట్ ఒక ఓన్లీ 3 బ్యాటరీస్ ని వేసే ఛార్జ్ చేద్దాం. మనం ఒకేసారి 15 బ్యాటరీలని ఛార్జ్ చేయాలని లేదు. మన దగ్గర 3 బ్యాటరీస్ ఉన్నా వాటిని కూడా మనం దీంతో ఈజీగా సెట్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఛార్జింగ్ పెట్టపోయిన ముందు ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి యావరేజ్ గా 3.5 వోల్ట్ అయితే ఛార్జింగ్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ బ్యాటరీస్ అన్నిటిని ఆ హోల్డర్ లో ప్లేస్ చేసుకొని ఛార్జింగ్ పెట్టి కొంచెంసేపు తర్వాత వోల్టేజ్ ఇంక్రీజ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసేద్దాం. టైం లేక వీటిని ఒక గంట సేపే ఛార్జింగ్ చేసా. ఇప్పుడు ఆ బ్యాటరీస్ ని రిమూవ్ చేసి వోల్టేజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేద్దాం. చూడొచ్చు అక్కడ 3.9 వోల్ట్ అయితే ఛార్జ్ అయింది. గంట సేపే ఛార్జింగ్ పెట్టే కదా. దీని నుంచి మనం అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు. ఇందాక మనం ఏదైతే మెయిల్ పిన్ ని యూజ్ చేసామో అదే మెయిల్ పిన్ నుంచి నేను అక్కడ మోటార్ ని రన్ చేస్తున్నా. చూడొచ్చు ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో మోటార్ అయితే. ఛార్జర్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది అనమాట. మీరు ఈ వీడియో ఫుల్గా చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో ఫుల్గా చూశాను అనేది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక మాట చెప్పాలంటే ఇది ఓపెన్గా ఉన్న బ్యాటరీ అనమాట. మనం పాస్ట్లో ఒక 8 or 7 months బ్యాక్ అనుకుంటా ఒక 12 వోల్ట్ 12 ఆంపియర్ బ్యాటరీ ప్యాక్ని అయితే రెడీ చేసాం. సేమ్ కనెక్షన్సే, కానీ మనం దీనిలో బ్యాటరీ హోల్డర్స్ని యూజ్ చేసామన్నమాట. మీరు ఆ బ్యాటరీ వీడియోని చూసినట్లయితే దీన్ని తయారు చేయలేరు. ఈ వీడియోని ఫుల్గా చూసినట్లయితే దీన్ని తయారు చేయగలరు. వీడియో అయితే ఎంతటితో ముగించేద్దాం అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.